జై శ్రీమన్నారాయణ. అందరూ ఒక ప్రశ్న వేస్తున్నాను, దానికి సమాధానం చెప్పాలి. అందరూ కూడాను కామెంట్ చేయండి. అట్లనే ఈ వీడియోని ప్రత్యేకంగా అందరికీ ఫార్వర్డ్ చేయండి. ఏమిటి ప్రశ్న అంటే, అన్నము అశుద్ధము ఒక కంచంలో వేసుకొని తినవచ్చునా లేదా? అన్నము అశుద్ధము. అదేమిటి సార్ ఇట్లాంటి ప్రశ్న వేశారు అనుకోవచ్చు. మనకు ఒక కామెంట్ వచ్చింది యూట్యూబ్లో, సెప్టిక్ ట్యాంక్ పైన వంటగది ఉండొచ్చా లేదా? అసలు సెప్టిక్ ట్యాంక్ పైన వంటగది అనేది ఉండడం అనేది అసాధ్యము. ఎట్లాగో వస్తుంది అది రాదు. ఎక్కడ వస్తుందంటే మనకు ఆరు బయట ఇంటికి ప్రహరీకి మధ్యలో ఉండే ఖాళీ ప్రదేశాల్లో సెప్టిక్ ట్యాంకులు ఉంటాయి, ఆగ్నేయ వాయువ్యాలు. అక్కడి భాగాల్లో పండగ సమయాల్లో వంటలు వండుతూ ఉంటారు. అట్లా ఉండే సన్నివేశాల్లో వస్తుంది, గృహం లోపల రాదు. కాబట్టి గృహం లోపల వచ్చింది అంటే కనుక తప్పనిసరిగా మనం దీనికి పరిష్కారం సెప్టిక్ ట్యాంక్ని పూర్తిగా తొలగించి వేయాలి ఇంటి లోపల నుంచి. కాబట్టి ఈ విధమైనటువంటి సందర్భాలు రాకుండా ప్రతి గృహ నిర్మాణాల్లో జాగ్రత్త పడటం మంచిది. జయ శ్రీమన్నారాయణ. సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తు యూట్యూబ్ ఛానల్ వీడియోస్ చాలామంది మాకు నోటిఫికేషన్ రావట్లేదు అంటున్నారు. కానీ నేను ప్రత్యేకంగా ఏ వీడియోలో కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పట్లేదు, కాబట్టి ఈ వీడియో ప్రత్యేకంగా తీస్తున్నాము. మన సుదర్శనవాణి ఛానల్ని యూట్యూబ్లో కానీ, ఇన్స్టాలో కానీ, ఫేస్బుక్లో కానీ ఫాలో అవ్వటం కానీ, సబ్స్క్రైబ్ చేయటం కానీ చేస్తూ అందరికీ కూడా ఫార్వర్డ్ చేస్తుంటే మన సుదర్శనవాణి ద్వారా వచ్చే వాస్తు వీడియోలు అందరికీ కూడాను అందజేసే అవకాశం ఉంటుంది. మనం నియమాలు పాటించడమే కాదు, మంచి మంచి వీడియోలు అన్నీ కూడాను మనం ఇతరులకు కూడా ఫార్వర్డ్ చేద్దాము. జై శ్రీమన్నారాయణ.